ఆలయం అంటే కేవలం ఓ 4 గోడలు, గర్భగుడి, అందులో విగ్రహం మాత్రమే కాదు. అది విలువల్ని, సంస్కృతిని ప్రతిబింబించే ఆధ్యాత్మిక కేంద్రం. అయోధ్య రాముడి ఆలయం అంటే మరింత ప్రత్యేకత ఉండాలి. ఆలయం కట్టడం అంటే అంత సులువైన విషయం కాదు. అందులోనూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం అంటే కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోవాలి. ఎన్నో తరాలు తలుచుకొని తరించిపోవాలి. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో గుజరాత్లోని సోమనాథ్ మందిర పునర్నిర్మాణానికి అచ్చంగా ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో చేపట్టారు. రామమందిర నిర్మాణాన్ని కూడా అలాగే జరపాలని నిర్ణయించి అందుకోసం ప్రత్యేక ఖాతాను తెరిచింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ అండర్ సెక్రటరీ ₹1 విరాళాన్ని ఇవ్వగా రాష్ట్రపతి తన నెల జీతాన్ని ఇచ్చారు. అలా దేశమంతటా కోవిడ్ లాక్డౌన్ ఉన్న 2 నెలల్లోనే ఈ ఖాతాకు 4.60 కోట్ల రూపాయల విరాళాలు జమ అయ్యాయి. ఆ తర్వాత భూమి పూజ జరిగి మందిర నిర్మాణం ఊపందుకోవడంతో క్రమంగా విరాళాలు పెరిగాయి. ఇక డిజైన్ నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుంది ట్రస్ట్. నిజానికి ఇప్పుడు నిర్మిస్తున్న మందిరం డిజైన్ 1989లోనే రూపొందించారు. అప్పట్లోనే విశ్వ హిందూ పరిషత్ నేతలు కోరడంతో ప్రముఖ వాస్తుశిల్పి చంద్రకాంత్ భాయ్ సోంపుర అయోధ్యకు వెళ్లారు. కానీ అక్కడ కట్టుదిట్టమైన భద్రతా నేపథ్యంలో ఓ భక్తుడిలా వెళ్లి చూపులతోనే లెక్కలు వేసుకుని వచ్చి రూపొందించిన డిజైన్ అది. ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించే నగర శైలిలోనే అయోధ్య రామ మందిరాన్ని కూడా డిజైన్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రామ మందిర నిర్మాణ బాధ్యతలను L&T కంపెనీకి, ఉప ఆలయ నిర్మాణ బాధ్యతలను టాటా కన్సల్టింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు అప్పజెప్పింది ట్రస్ట్. అయితే నిర్మాణం ప్రారంభించడానికి ముందు ఆ స్థలంలో భూసార పరీక్షలు చేస్తే అక్కడి నేల ఇసుకతో బోలుగా ఉందని, ఎలాంటి నిర్మాణానికి తట్టుకునే శక్తి దానికి లేదని తెలిసింది. దాంతో L&T, టాటా సంస్థల ఇంజనీర్లతో పాటు రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్లోని NGRI, ఢిల్లీ, బాంబే, గువాహటి, మద్రాస్ ఐఐటీల నిపుణులు అందరూ చర్చించి ఒక పరిష్కారం రూపొందించారు. దాదాపు 6 ఎకరాల వైశాల్యంలో 14 అడుగుల లోతున తవ్వి ఇసుకను తొలగించారు. ఆ స్థానాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ తో భర్తీ చేశారు. IIT చెన్నై నిపుణులు తయారు చేసిన ఈ కాంక్రీట్ సాధారణ కాంక్రీట్ కన్నా భిన్నమైనది. సిమెంట్, స్టోన్, నీరు, స్టోన్ డస్ట్, ఫ్లై యాష్, మరికొన్ని రసాయనాలు కలిపి ఇసుమంతైన ఇనుము లేకుండా దీనిని తయారు చేశారు. ఆ మిశ్రమాన్ని పొరలు పొరలుగా వేయడమే కాక ఒక్కో పొర వేస్తూ దాన్ని రోలర్తో గట్టిగా కంప్రెస్ అయ్యేలా చేస్తూ 56 పొరలుగా దృఢంగా కాంక్రీట్ నేలను తయారు చేశారు. దానిమీద తెలంగాణ, కర్ణాటక నుంచి తెచ్చిన గ్రనైట్తో 21 అడుగులు ఎత్తున పునాదిని వేశారు. దీనిని జగతి అంటారు. ఆ పైన మందిర నిర్మాణం చేపట్టారు. దీనివల్ల మందిరం కనీసం 2500 ఏళ్ల పాటు పటిష్టంగా ఉండడమే కాక రెక్టార్డ్ స్కేల్పై 10 పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చినా చెక్కు చెదరదు. 1000 ఏళ్లైనా సరే ఆలయం చెక్కు చెదరదని అంత ధీమాగా చెప్పడానికి కారణం కూడా ఇదే. భక్తులు 32 మెట్లెక్కి గుడి లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. రాజస్థాన్లోని బన్సీ పహాడ్పూర్ నుంచి తెప్పించిన గులాబీ రంగు శాండ్ స్టోన్ ని ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. ఆలయంలో ఉపయోగిస్తున్న తలుపులను హైదరాబాద్లోని అనురాధ టింబర్ డిపో తయారు చేసింది. దాదాపు డజన్కు పైగా ద్వారాలకు స్వర్ణ తాపడం వేశారు. మందిరంలో 366 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం మీద 16 శిల్పాలను చెక్కారు. విష్ణు దశావతారాలు, శివరూపాలు, సరస్వతి స్వరూపాలు, 64 యోగినుల బొమ్మలను ఈ స్తంభాల మీద చెక్కారు. ప్రవేశ ద్వారానికి, గర్భగుడికి మధ్య 5 మండపాలు ఉంటాయి. కుడమండపం, నృత్య మండపం, రంగమండపం మధ్యలో ఉండగా కీర్తన, ప్రార్థన మండపాలు చెరో పక్కన ఉంటాయి. గర్భగుడిని ఈ విశ్వానికి జన్మస్థానంగా విశ్వసిస్తారు. అందుకే అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. గర్భగుడిపైన ఉండే గోపురాన్ని శిఖరాగా వ్యవహరిస్తారు. నగర శైలిలో నిర్మించే ఆలయాలకు ప్రహారీ గోడలు, పుష్కరిణి ఉండవు. అందుకు బదులుగా ప్రదక్షిణ పాద ఉంటుంది. గర్భగుడికి, మండపాలకు మధ్య ఉండే స్థలాన్ని అంతరాలుగా పిలుస్తారు. ఇక్కడ నిలబడితే ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని నమ్ముతారు. నగర శైలిలో శిఖరాన్నే విమాన అని కూడా పిలుస్తారు. మనలోని ఆత్మ అంతరాత్మ చెంతకు చేరుకోవడానికి ఈ విమానమే వాహకంగా ఉంటుందని నమ్ముతారు. ఇలా మొత్తం 3 అంతస్తుల రామాలయంలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం మాత్రమే పూర్తయింది. రామయ్య కొలువయ్యే గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. మొదటి అంతస్తులో రామదర్బార్ పేరుతో రాముల వారి కుటుంబం, 4 అన్నదమ్ములు, సీతాదేవి, ఆంజనేయ స్వామి కొలువుదీరుతారు. 2024 చివరి నాటికి మిగిలిన 2 అంతస్తుల నిర్మాణం పూర్తి చేస్తామని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.